బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంటా బయట వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. అయినప్పటికీ ఏపీ సర్కారు దూకుడు మాత్రం తగ్గడం లేదు. బనకచెర్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతమని హెచ్చరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చెవిన పెట్టడం లేదు. రెండు రాష్ట్రాల్లో బనకచెర్ల ముసలం కొనసాగుతున్నది. కార్పొరేట్ గూడుపిటామిలో భాగంగానే పావులు కదుపుతున్నాయి. అదానీ విద్యుత్ ప్రాజెక్టుల కోసమే బనకచెర్లకు బాట పడుతున్నది. కేంద్రం వెనుక ఉండి కథ నడిపిస్తున్నదనే లోకుట్టు అర్థమవుతున్నది. ఆయకట్టు పెంపుపై చెప్తున్న మాట కానీ అసలు విషయం మాత్రం హైడ్రో పవర్. గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచెర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నది. దాదాపు 80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికి నిధులు సమకూర్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సైతం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది. అనుమతుల మంజూరు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. అయితే ఏపీ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు ఏమీ ఉండదు. లింక్ ప్రాజెక్టులో ప్రతిపాదించిన ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు అందుతున్నది. పలు లిఫ్ట్లతో ఇప్పటికే పెన్నాకు ఏపీ భారీగా కృష్ణా జలాలను మళ్లిస్తున్నది. మరెందుకు ఇంత వ్యయంతో బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నదంటే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసమే. పెన్నా బేసిన్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏపీ భారీగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. వాటిని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఆ ప్రాజెక్టులకు కావలసిన నీటి కోసమే బనకచెర్ల లింకును చేపడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇందులో మోదీ సన్నిహితుడి కంపెనీలు ఉన్నందునే కేంద్రం ఉత్సాహం చూపుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పెన్నా నది లోటు బేసిన్. ఈ బేసిన్లో ఏటా సగటు నీటి లభ్యత 78 టీఎంసీలే. అయినప్పటికీ ఇప్పటికే ఏపీ సర్కార్ 130 టీఎంసీలతో పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పెన్నా బేసిన్లోనే పదుల సంఖ్యలో భారీ రిజర్వాయర్లను నిర్మించింది. పెన్నా బేసిన్లో 350 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏపీకి ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఏటా కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించుకుంటున్నది. 200 టీఎంసీల సామర్థ్యంతో పలు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నది. సోమశిల జలాశయ ప్రాంతాన్ని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కీలకమైన ప్రదేశంగా పరిగణిస్తున్నారు. దీంతో ఏపీ భారీగా ఇక్కడే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నది. 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొత్తంగా 29 పీహెచ్సీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించగా అందులో 18 దాకా పెన్నా బేసిన్లోనే ఉండటం గమనార్హం. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే 2-3 ఏళ్లలో ఆయా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. పెన్నా బేసిన్లో ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల్లో ఎక్కువగా అదానీ, గ్రీన్కో కార్పొరేట్ కంపెనీలకు చెందినవే ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏపీలో మొత్తం 5 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. అందులో 4 పెన్నా బేసిన్లోనే ఉన్నాయి. గండికోట రిజర్వాయర్ను ఆధారంగా చేసుకుని కడప జిల్లా కొండాపురం మండలంలోని బొమ్మేపల్లి, నేననూతల గ్రామాల సమీపంలో 1000 మెగావాట్లు, చిత్రావతిపై 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏపీ నెలకొల్పనుంది. వీటితో పాటు అనంతపురం జిల్లాలో మరో 800 మెగావాట్ల పీఎన్హెచ్పీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ 4 ప్రాజెక్టుల విలువ 11,000 కోట్లు. వీటితో పాటు ఏపీ ప్రభుత్వంతో కలిసి మరో 1,950 మెగావాట్ల ప్రాజెక్టును యాగంటిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. గ్రీన్కో కంపెనీ పిన్నాపురం వద్ద 1,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే గోరకళ్లపైన 11 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోసేందుకు 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు పేరుతో 1,200 మెగావాట్ల విద్యుత్ తయారీకి ఏర్పాటు చేస్తున్నది. దాదాపు ఈ ప్రాజెక్టులన్నింటినీ 2026 నుంచి 2028 నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలే కాకుండా ఏపీ సర్కార్ సైతం సొంతంగా పలు పీఎస్హెచ్పీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
పెన్నాలో నీటి లభ్యత లేదు. ఏటా అక్రమంగా కృష్ణా నుంచి నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ మళ్లిస్తున్నది. అయితే ఏపీ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీటి భరోసాను కల్పించేందుకు ప్రస్తుతం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా నుంచి మళ్లిస్తున్న జలాలను ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టుకు అందిస్తున్నారు. రేపటి రోజున ఆ నీటిని పీఎస్హెచ్పీలకు తరలిస్తే సాగునీటికి లోటు ఏర్పడే అవకాశం ఉన్నది. పంట పొలాలకు ఇవ్వకుండా ప్రాజెక్టులకు నీళ్లిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో బనకచెర్లను ముందుకు తీసుకుపోతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటి వరకు కృష్ణా జలాలతో కొనసాగుతున్న పీఎస్హెచ్పీలు రేపటి రోజున గోదావరి నుంచి మళ్లించే జలాలతో విద్యుత్ను ఉత్పత్తి చేసి సొమ్ము చేసుకుంటున్నాయన్నమాట. గోదావరి మళ్లింపునకు అనుగుణంగా పలు కాలువలను విస్తరిస్తున్నారు. ఒకవైపు సాగు, తాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే, బేసిన్లోని పంట భూములు పడావు పడుతుంటే, మరోవైపు ఏపీ మాత్రం పీఎస్హెచ్పీల కోసం తహతహలాడుతున్నది. కృష్ణా బేసిన్ నుంచి జలాలను అక్రమంగా ఏటా పెన్నాకు తరలిస్తున్నది. పీఎస్హెచ్పీలకు సంబంధించిన ఒప్పందాలన్నీ గత సంవత్సరం దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనే జరిగిపోయాయి. అదానీ కంపెనీ అక్కడే ఏపీ సీఎంతో ఒప్పందాలు చేసుకున్నది. గ్రీన్కో కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా పలు అగ్రిమెంట్లు చేసుకున్నది. పెన్నా బేసిన్లోని పీఎస్హెచ్పీలకు నీటి లభ్యతను సమకూర్చడం కోసమే బనకచెర్లను హడావిడిగా ఏపీ ముందుకు తీసుకొస్తున్నది. ఆయా కంపెనీలతో లోపాయికారి ఒప్పందాల నేపథ్యంలో సీఎం రేవంత్ సైతం బనకచెర్ల ప్రాజెక్టుకు మొగ్గు చూపుతున్నారనే విమర్శలున్నాయి. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కోసం కేంద్రం 70% నిధులు సమకూర్చేందుకు భరోసా ఇవ్వడం వెనుక కూడా అదానీ కంపెనీ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఏపీ మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ హడావిడి చేస్తుండడం కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమేననే విమర్శలొస్తున్నాయి.